కొద్ది రోజుల నుంచి పోరాడుతున్నారు, ఎన్నో మీటింగ్లు పెట్టారు. కనీసం ఏదైనా స్పందన ఉందా ప్రభుత్వం నుంచి? చిన్నపాటి స్పందన కూడా ప్రభుత్వం నుంచి లేదు. మా సమస్యలు ఏ స్థాయిలో కూడా చర్చకు రాలేదు, నిర్ణయాలు జరగలేదు. అందువల్ల మా వాళ్ళందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఏదో డిఏ ఇచ్చినాము, 1 తారీఖు నాడు ఇస్తున్నాము, అది భిక్షమేసుడు కాదు. 1 తారీఖు నాడు ఎవరైనా ఇవ్వాల్సిందే, ఇస్తారు. కాకపోతే కొంచెం ఆలస్యమైందేమో కానీ మేము 1 తారీఖు నాడు ఇస్తున్నాం కదా, ఇంకేంది ఇక జాలు బొమ్మన్నట్టుగా మాట్లాడేటువంటి పద్ధతి ఇది బాగుండదు. ప్రతి పెన్షనర్ కావచ్చు, ప్రతి ఉద్యోగి కావచ్చు 1 తారీఖు నాడు తీసుకోవాల్సిందే. మా సమస్యలు ఇంతవరకు ఒక్కటి కూడా అసలు టేకప్ చేయలేదు, చర్చించలేదు. ఏ క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు, అధికారుల మీటింగ్లో కావచ్చు. మేము స్వయంగా మా ఒక డెలిగేషన్ పోయి మంత్రులకు, క్యాబినెట్ సబ్ కమిటీకి, తర్వాత ఈ అధికారుల 3 అధికారుల కమిటీకి సమర్పించినాం, చర్చించినాం, క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినాం. దీనివల్ల కొన్ని 5 సమస్యల మీద ఒక్క పైసా కూడా మీకు భారం పడదు, ఇది ఊరికే అధికారులు చర్చించుకొని మాకు ఆర్డర్స్ ఇస్తే సరిపోద్దని కూడా చెప్పినాం. అలాంటిది కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అసలు విషయం ఏంటంటే పట్టించుకోలేదు. అంటే ఏంది వీళ్ళు ఏం చేస్తారు అని అంటే చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు కదా, అంటే నా దగ్గర నన్ను కోసినా కూడా నా దగ్గర రూపాయి లేదు, ఇవ్వడానికి నా దగ్గర ఏం లేవు అని చెప్తున్నారు కదా. మరి 10 సంవత్సరాల కాలంలో పాత ముఖ్యమంత్రి గారు వేధించుండ్రు మమ్మల్ని. ఏ రకంగా చెప్పిండంటే ఆఖరికి 3 డిఏలు అట్లా పెట్టేసి కొత్త గవర్నమెంట్ గొప్ప చెప్పిండు. కొత్త గవర్నమెంట్ కూడా 2 డిఏలు కనుక వేసి మొత్తం 5 డిఏలు అయినాయి. కనీసం కోట్ల కొద్ది కనుక ఈ ప్రజాప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ రకంగా ఉపయోగిస్తుందో మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు కూడా విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు 65 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళను బాధ పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను మీ ద్వారా సవినయంగా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నాం. మమ్మల్ని పిలవండి, మాతో మాట్లాడండి, మా లీడర్ మాట్లాడండి, జేఏసీని పిలవండి, మా సంఘ నాయకులకు చర్చలకు రెడీగా ఉన్నాం. నేను ఒక్కటే చెప్పేది ముఖ్యమంత్రి గారు రైట్, మీరు కోదండరాము గారు అంటే మొత్తం మీడియేటర్ పెట్టారు, కోదండరామ్ ద్వారా మేము వస్తాం. కోదండరామ్ గారు మేము ఆ రోజులలో 133 సంఘాలు పెట్టి తెలంగాణ సాధించుకున్న వాళ్ళం. అటువంటి కోదండరామ్ గారితో మేము సహకరిస్తాం. మాకు అడ్వైజర్ ఉన్నాడు ఆయన. మాకు అడ్వైజర్తో మేము చెప్పాం, సార్ మీరు ఎప్పుడు రమ్మంటే మేము వస్తాం, ముఖ్యమంత్రి దగ్గరికి వస్తాం, మా ప్రాబ్లం చెప్తాం. మా ప్రాబ్లమ్స్ కనుక, ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ చేతిలో లేదు ఈ ప్రభుత్వం, ఏమైనా రాజకీయ నాయకుల చేతిలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కనీసం అట్లీస్ట్ ఒక వారానికి ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చినట్లయితే మా జేఏసీ నాయకులు వస్తాం, మేము మాట్లాడతాం, మా ప్రాబ్లం చెప్తాం. మమ్మల్ని దూరం చేసుకోవద్దు మీరు. రేపు వచ్చే కనుక ఎన్నికలలో మేమని చెప్పేది కాకుండా ఏ రకంగా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే శక్తి మా పెన్షనర్స్ ఉందని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేనైతే సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నరసరాజు గారు, మీరు చెప్పండి. అంటే కొద్ది రోజుల నుంచి మీరు పోరాడుతున్నారు, మేము కూడా చూస్తున్నాం. ఏం చెప్తారు గవర్నమెంట్? ప్రభుత్వం పరిస్థితి ఏముందని చెప్పంటే, ఒక ఉద్యోగస్తులను, పెన్షనర్లను, వాళ్లను కరివేపాకు లెక్క వాడుకొని మమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉంది. మేము మా యొక్క లైఫ్ మొత్తానికి కనీసం మేము 35 నుంచి 36 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో నౌకరీ చేసిన తర్వాత అది మా ఫండమెంటల్ రైట్. మా ఫ్రీ స్కీమ్స్ మేము వాడతలేము, ఇతరులకు పేదవాళ్ళకి ఇది ఇస్తున్నా చెప్పి అన్నట్టుగా మేము ఫ్రీగా ఏం వాడుతున్నాం. మాకు రావాల్సిన చట్ట ప్రకారంగా రావాల్సిన వాటిని మేము వాడుతున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం పెడచోల పెడుతుంది. భారతదేశంలో ఎక్కడ కూడా 5 డిఏలు ఇంతవరకు ఎవరు పెండింగ్ పెట్టలేదు. ప్రస్తుతం మన ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉద్యోగస్తులు, పెన్షనర్లను వాళ్ళను గోసపెడుతుండ్రు. అది ప్రభుత్వానికి శ్రేయస్కరం కూడా కాదు. ఎందుకని చెప్పంటే, డిఏలు ఎందుకు పెడుతున్నాయి? ఇప్పుడు ప్రతి డిఏలు ఎందుకు ఇవ్వాలి చెప్పంటే, ధరల వ్యత్యాసం వస్తుంది. గవర్నమెంట్ కనుక ధరలను మన కంట్రోల్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు. కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తలేదు. కంట్రోల్ చేయకుండా రేట్లు ఇష్టమైనట్టు పెరిగిపోతే ఆటోమేటిక్ దాన్ని పట్టేసి మాకు కష్టంగా ఇవ్వాలి. మా చట్టం మాకున్న హక్కు, అది మాకు ఫండమెంటల్ రైట్. దాని ప్రకారం మేము పడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ది అన్న లక్ష్మణ, తర్వాత సత్యనారాయణ, వీళ్ళందరూ అన్నలు చెప్పినట్టుగా మేము డబ్బులు ఇస్తాము. మా డబ్బులు తీసుకొనేసి మాకు ముసలి వాళ్ళకు, మాకు ఎంప్లాయ్మెంట్ ఇది మేము ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పంటే ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెడుతుంది. వచ్చి పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసేసింది, ఈ గవర్నమెంట్ కూడా 19 నెలలు దాటింది. ఇంతవరకు
ఇంతవరకు దాని గురించి ఏం పట్టించుకోవట్లేరు. ఆ మధ్యలోనే మేము అన్నగారు చెప్పినట్టు మేము మంత్రివర్గ క్యాబినెట్ సబ్ కమిటీ పోయినాం, తర్వాత అధికారుల సంఘానికి పోయినాం, అన్ని దగ్గర పోయినా ఎక్కడ పోయినా కానీ దానివల్ల మాకు ఇట్లా నిరాశ నిస్పృహలు అయిపోతుంది. అందువల్ల మేము కూడా ఏం చెప్పంటే మేము పెన్షనర్లము మేమందరం సమైక్యం అయిపోయేసేసి మా సత్తా ఏదో మేము చూస్తాం. మమ్మల్ని ఏదో రిటైర్డ్ అయిపోయారు కాబట్టి వీళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కరెక్ట్ కాదు. అది మేము కూడా ఏం చేయాలన్నది అది మేము చేస్తాం ఖచ్చితంగా. ఎందుకని చెప్పంటే ప్రభుత్వం అనుకుంటుంది మేము ఈ ప్రభుత్వం వచ్చడానికి కూడా మేమే కారణం. వాస్తవంగా పాత గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి మేము మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టో ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పని మీరు అన్నారు. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు మాట తప్పారు. ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు. అది మీరు పెద్ద మనిషిగా మీరు ఒక మాట అని చెప్పన్నారు, మేనిఫెస్టోలో పెట్టేసేసి మీ ఉద్యోగస్తులకు మీరు రాగానే మీకు అన్ని విషయాలు మేము చేస్తామని చెప్పన్నారు. కానీ ఇప్పుడు మాట తప్పేసి నన్ను కోస్తావా చంపుతావా నన్ను ఏం చేస్తారు మీరు అని చెప్పి అది సమంజసం కాదు. ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడటం మేమైతే వాస్తవంగా మేము చాలా బాధపడ్డాం. అది పెద్ద మనసుతోటి వాళ్ళు మా ఉద్యోగస్తులను పెన్షనర్లను మమ్మల్ని మా ఏజ్కి మమ్మల్ని గౌరవించండి మేము అనేది అంటున్నాం. మేము ఫ్రీగా మేము ఆడతలేము, మేము డబ్బులు ఇస్తాం, మాకు హెల్త్ కార్డు మాకు ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పంటున్నాం. గవర్నమెంట్ పట్టించుకోలేదు. డిఏలు పిఆర్సీ కూడా మాకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. అది కూడా వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇంతవరకు మాకు పిఆర్సీ గురించి దాన్ని ఊసేలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరీ మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మమ్మలను ఇబ్బంది పెట్టకండి దయచేసి. మీరు కూడా ఇటు చేయడం అంటే సమంజసంగా లేదని చెప్పి నేను ప్రభుత్వానికి చెప్పుకుంటూ తప్పనిసరిగా మా యొక్క సమస్యలు మీరు పరిష్కారం చేయండి. మీకు మేము తప్పనిసరిగా సపోర్ట్ ఉంటాం. తేడా వచ్చేసేస్తే అది ఆటోమేటిక్గా అది కూడా తేడా వస్తుంది అనేది ఆ విషయాన్ని మీకు చెప్తున్నాం.